అమెరికా సిఐఏలో ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తి నిన్న సంచలనమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. దీంట్లో ఆయన చేసినటువంటి ప్రకటనలు ఒకసారి పరిశీలించినట్లయితే, పాకిస్తాన్ భారత్‌తో పెట్టుకోవాలని చాలా ఊవిళ్ళూరుతుందని, అయితే అణు యుద్ధం సంగతి పక్కన పెట్టండి. నార్మల్‌గా యుద్ధం చేసినా భారత్‌ని గెలిచేటువంటి సత్తా పాకిస్తాన్‌కి లేదు. మిమ్మల్ని మడత పెట్టి పక్కన కూర్చోబెడతారు. మీరు సైలెంట్‌గా ఉంటే మంచిది. ఎంత రెచ్చగొట్టేటువంటి చర్యలు మీరు చేస్తే అంత ఎక్కువగా మీరే నష్టపోతారు. పొరపాటున కూడా ఇండియా జోలికి వెళ్ళకండి అని చెప్పి తేల్చి చెప్పాడు. దీంతో పాటుగా ఆయన మరికొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. ముషరఫ్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అణ్వాయుధాల మీద నియంత్రణ అంతా అమెరికా పెంటగన్‌లోనే ఉండేదని, దీనికి సంబంధించి తనకు అనధికారమైనటువంటి సమాచారం ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా పాకిస్తాన్‌లో అణుబాంబుల తయారీకి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నారు, అబ్దుల్ ఖదీర్ ఖాన్. సో ఈయన్ను హత్య చేయటానికి అమెరికన్ సిఐఏ చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి స్కెచ్ కూడా వేసిందని, సో ఇంకొక కొద్ది సమయం ఉంటే ఇతను లేపేస్తాం అని చెప్పి సిఐఏ అనుకున్నటువంటి సమయంలో సౌదీ నుంచి ప్రభుత్వం తమ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందని, అతన్ని వదిలేయాల్సిందిగా అమెరికాని సౌదీ రిక్వెస్ట్ చేయడంతో ఆ రోజు అతన్ని ప్రాణాలతో వదిలేసాం, బతికిపోయాడు అని చెప్పి సంచలనమైనటువంటి విషయాలను బయట పెట్టడం జరిగింది. గతంలో కూడా ఈయన ఇలాగే కొన్ని విషయాలు బయట పెట్టినందుకే కొన్నాళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు అమెరికాలో. ఓవరాల్గా మళ్ళీ ఇప్పుడు కొన్ని విషయాలు బయట పెట్టాడు. నెక్స్ట్ ఏం జరిగిద్దో చూడాలి.